నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనం పవర్ జనరేటింగ్కి ఎన్నో పద్ధతులు చూస్తూనే ఉన్నాం కదా. వాటన్నింటికీ భిన్నంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫ్రీగా పవర్ని జనరేట్ చేసే ఒక మెషిన్ని కనిపెట్టారు. ఇది సైంటిస్ట్ దంపతులు. ఆ విషయాలు తెలుసుకుందామని సుమన్ టీవీ చెర్లపల్లి దాకా వచ్చింది. ఒకసారి వెళ్ళి ఆ మెషిన్ ఏంటి, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా? పదండి. పవర్ జనరేటింగ్ మెషిన్ ఇన్వెంట్ చేశారని చెప్పాను కదా, అదే ఈ మెషిన్. సాధారణంగా మనం ఇప్పుడు చూస్తున్న పద్ధతి అయితే ప్రపంచవ్యాప్తంగా 85% వరకు థర్మల్ పవర్నే అందరూ ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఇలా థర్మల్ పవర్ ఇవే అవసరం లేకుండా గాలి, నీరు, బొగ్గు వేటితో పని లేకుండా జస్ట్ బయట నుంచి తీసుకున్న కొంచెం పవర్తోనే దీనికి ఈ మోటార్ ఏదైతే ఉందో దీనికి ఫోర్స్ ఇస్తారు. ఈ ఫోర్స్ ఇవ్వడం ద్వారా ఇక్కడి నుంచి జనరేట్ అయ్యి ఈ ఫ్లయింగ్ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్వి, వీటికి ఇక్కడి నుంచి మనకి ఫోర్స్ అనేది వీటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ఇవి తిరుగుతున్న కొద్దీ యాక్సిలరేషన్ అండ్ డిసలరేషన్ అంటూ ఉంటారు కదా, అంటే హై లెవెల్కి నిర్ణీత స్పీడ్ వరకు అది వెళ్తుంది. ఎప్పుడైతే 5 సెకండ్స్ ఫోర్స్ ఆ మోటార్లో మనం ఇచ్చి ఆపేస్తామో, కామన్గా మనం తీసుకున్న పవర్ అయితే 5 సెకండ్స్కి అయితే 5 సెకండ్స్ అంతకంటే తక్కువ పవర్ అనేది మనకు వస్తుంది. కానీ ఈ మెషిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 5 సెకండ్స్ ఆఫ్ ఫోర్స్ మనం ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి 120 సెకండ్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ అవుతుందంట. ఇది నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి. ఇలా ఈ ఫ్లయింగ్ వీల్స్, 2 ఫ్లయింగ్ వీల్స్ ఒకటే సైజులో ఉన్నాయి కదా, వీటిల్లోకి అక్కడి నుంచి జనరేట్ అయ్యి అలా నెమ్మది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఈ వీల్స్ కూడా ఇక్కడ తిరగటం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి నెమ్మదిగా పాస్ అవుతూ ఇక్కడ ఏదైతే ఈ జనరేటర్ ఉందో ఇందులోకి మొత్తం ఎనర్జీ అంతా వస్తుందన్నమాట. సో ఇక్కడి నుంచి ఈ ఎల్లో వైర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి పవర్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యి మనకేంటంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి పవర్లో, అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తాం. ఇలాంటివి ఏవి లేకుండా ఆ పవర్ని స్టేబుల్ చేయడానికి స్టెబిలైజర్ అనేది వాడుతూ ఉంటారు. కొన్ని చోట్ల మనం ఇన్వర్టర్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడి నుంచి గ్రిడ్కి మొత్తం పవర్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఈ మెషిన్ పనితీరు, జరిగే ప్రాసెస్ ఇదనమాట. మామూలుగా శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే టార్గెట్ ఏంటి అని అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మీడియం స్కేల్ కానీ అండ్ హై లెవెల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ అవసరమైన విద్యుత్ని ఇలాంటి మెషిన్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేస్తాము, పవర్ జనరేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. నార్మల్గా రోడ్వేస్లో, అలాగే రైల్వేస్లో, అలాగే వాటర్లో, సబ్మరైన్స్లో కూడా ఇలాంటివి మనం అరేంజ్ చేసుకోవచ్చు. వాటికి తగ్గట్టుగా మెటీరియల్ అనేది కూడా యూజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. అండ్ వాళ్ళ టార్గెట్ అయితే ఇదే. కానీ మాకే ఆశ్చర్యం అనిపించింది, 30 years వరకు అసలు ఎలాంటి పర్సనల్ లైఫ్ని అన్నిటిని పక్కన పెట్టేసి పూర్తిగా ఇందులోనే లీనమైపోయి ఇందులోనే ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు కంప్లీట్గా తయారు చేయడం. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా రాత్రి పగలు నిద్రాహారాలు చాలా తక్కువ టైం పడుకునేది, తినే ఫుడ్ కూడా ఆకలేసినప్పుడు అంతే. మిగతా టైం అంతా దీని మీదే టైం స్పెండ్ చేయడం, ఇంకా ఏమైనా సరికొత్త ఇన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అవి చేయడం ఇక్కడ చేస్తూ ఉంటారట. బట్ రాగానే మొత్తం ఒక ఫ్యాక్టరీలోకి ఏమైనా వచ్చామో అనుకుంటాం, బట్ వాళ్ళు ఉండేది ఇక్కడే అండ్ అలాగే మిగతా టైం స్పెండ్ చేసేది ఇక్కడే, బయటకు కూడా ఎక్కువ వెళ్ళరట ఆవిడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు సజెషన్ ఇలా చేద్దామని ఐడియా ఇచ్చింది కూడా బాలాగారేనంట. ఇది నిజంగా సర్ప్రైజింగ్. వైఫే ఐడియా ఇచ్చారు, హస్బెండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా వైఫ్ తను తోడ్పడటం అండ్ ఇక్కడ దాకే తీసుకురావడం. అండ్ రీసెంట్గా మనకి November 22న దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులు వారికి రావటం జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ పవర్ ఆన్ చేయడానికి, ఆ మోటార్లోకి పవర్ రావడానికి మాత్రమే బయట నుంచి పవర్ తీసుకుంటారు, మిగతా అంతా ఇక్కడే పవర్ జనరేట్ అవుతుంది. 5 సెకండ్స్ ఇస్తే 120 సెకండ్స్ వరకు ఎంతైతే విద్యుత్ వస్తుందో అంత విద్యుత్ జనరేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటకు అనుకుందాం, ఒక 1 hour అంటే 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ మనం అలా ఫోర్స్ ఇస్తూ ఉంటే 1 dayకి సరిపడా పవర్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఈ లెక్కను మనం చూసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువగా పవర్ జనరేట్ అవ్వడం, వీళ్ళ కాన్సెప్ట్ అదే, యాక్సిలరేషన్ డిసలరేషన్. దీంతోనే వీల్తోనే ఏ పనైనా జరుగుతుంది. మనం ఇప్పటివరకు చదువుకున్న థియరీస్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ భిన్నంగా దీన్ని ఆలోచించి ఈ రకంగా వాళ్ళు ఇన్వెంట్ చేయడం మనం చూసాం. సో 30 years వాళ్ళ శ్రమ ఇది. 10 ఏళ్ళుగా ఇదే ప్లేస్లో వాళ్ళు ఉంటున్నారట. ఇదే ప్లేస్లో వాళ్ళు ఉండడం అన్నీ ఇక్కడే, ఇంకా మిగతా లైఫ్ అంతా పక్కన పెట్టేశారు. బట్ ఇన్వెన్షన్ అయితే చాలా కొత్తగా ఉంది, అందరికీ ఉపయోగకరంగా ఉంది. ఒక కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మెషిన్ని ఇన్వెంట్ చేశామని చెప్పి శ్రీనివాస్ భాస్కర్ గారు అలాగే బాలా గారు చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి చాలా వరకు డౌట్ వస్తుంది, దీనికి ఎంత స్పేస్ తీసుకుంటుంది, మన ఇంట్లో కామన్ మ్యాన్ అన్నారు కదా, మరి ఇంట్లో ఉపయోగించుకోవాలంటే ఇంత మెషిన్ తీసుకెళ్ళి ఇంట్లో ఎలా పెడతాము, అది సాధ్యం కాదు కదా అని చాలామంది అనుకుంటారు కదా. అండ్ ఆ డౌట్ కూడా మేము ఎక్స్ప్రెస్ చేస్తే వాడు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇంట్లో మనం వాడేది చాలా తక్కువ విద్యుత్. సో దానికి సరిపడా జస్ట్ ఒక డైనింగ్ టేబుల్ ఎంత ఉంటుందో
అంతవరకు స్పేస్ తీసుకుంటుంది. కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు. అండ్ ఇందులో మనకి ఇంకా చాలా సందేహాలు వస్తాయి. ఇది రస్ట్ ఫ్రీ అయినా, షాక్ కొడుతుందా, లేకపోతే ఏమైనా సందర్భాల్లో రిపేర్ వస్తుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా 100 years గ్యారంటీ అని చెప్తున్నారు ఈ మెషిన్కి. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం ప్రత్యేకంగా అక్కడ గేర్ వీల్ కూడా ఉంది. అంటే స్పీడ్ ఎక్కువ స్పీడ్లో తిరగడం వల్ల అలాగే ఈ ఫ్లయింగ్ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీల్స్ మధ్యలో వాటిని అరేంజ్ చేస్తే ఇంకా స్పీడ్ వల్ల ఇంకా ఎక్కువ పవర్ అనేది జనరేట్ అవుతుంది. వీళ్ళ కాన్సెప్టే అది. అంటే తక్కువ ఫోర్స్ మనం ఇస్తూ తక్కువగా మనం ఖర్చు తక్కువ పెట్టి ఎక్కువగా రాబడి పొందాలంటే కనుక ఎలాగా మనకు ఉపయోగపడుతుంది, ఎలా అసలు ఆలోచన చెప్పిందా దానికి నిదర్శనమే ఈ మెషిన్. అండ్ చెప్పాను కదా, స్పేస్ విషయానికి వస్తే ఎంత స్పేస్లో కావాలంటే, ఇంటికి కావాలంటే జస్ట్ ఒక డైనింగ్ టేబుల్ ఎంతైతే ఉంటుందో అంత ప్లేస్లో ఒక మెషిన్ ఏర్పాటు చేస్తారు. లేదు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంటే ఇప్పుడు మనం చూస్తున్నవి ఏంటంటే మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఈ మెషిన్ అయితే సరిపోతుంది. సో దీని నుంచి ఎంత పవర్ జనరేట్ అవుతుందో, వాళ్ళకి ఎంత అవసరం అవుతుందో దాన్ని బట్టి ఇక్కడ కౌంట్ చేసి ఇస్తారు. లేదు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నా కూడా వీళ్ళని సంప్రదిస్తే, అది కూడా జెన్యూన్గా మీరు అడిగితే కనుక ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము, మా ఫ్యాక్టరీస్కో లేకపోతే మా ఇండస్ట్రీస్కో ఇది అవసరం అని అనుకుని శ్రీనివాస్ గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. కావాలంటే ఒకసారి వచ్చి రండి, విజిట్ చేయండి, వీటి గురించి క్లియర్గా తెలుసుకోండి అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఎలాంటి బ్లఫ్ కూడా కాదు. చూసిన తర్వాత కూడా అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఎలా వాళ్ళు ఎంత శ్రమ పెట్టి దీని మీదే లైఫ్ అంతా కష్టాన్ని అన్నింటినీ వాళ్ళు ధారపోసి ఈ మెషిన్ ఇన్వెంట్ చేశారు. అసలు ఇది ఒక్కొక్క పార్ట్ని అటాచ్ చేయాలంటే ఎంత కష్టమో కూడా చెప్తున్నారు. ఎందుకంటే 3 months పడుతుందట పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేయాలి, డయామీటర్స్ అన్నీ చూసుకుని, వీళ్ళు ఎలా పడితే అలా పెట్టడానికి లేదు. అండ్ ఇవన్నీ కూడా పక్కాగా అరేంజ్ చేయాలి. డిటాచ్ చేయడం మనం నార్మల్గా తక్కువ, అది పెద్ద ఈజీ అంటే కష్టమేమీ కాదు, చాలా ఈజీయే. ఏ పార్ట్ కా పార్ట్ తీసేయడం ఈజీ, బట్ ఇవి అటాచ్ చేయడం అనేది చాలా కష్టం. ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ మొత్తంగా 3 నెలలు పడుతుందంటే అరేంజ్ చేయాలంటే. ఇలా అరేంజ్ చేసుకుని అతి తక్కువ అంటే 2000 గజాల స్థలంలో దాన్ని ఏర్పాటు చేసి ఇదే స్థలంలో వాళ్ళు 10 సంవత్సరాలుగా ఉంటున్నారండి. సో చూసారుగా 30 ఏళ్ల శ్రమకి ఫలితమే ఈ మెషిన్ ఏదైతే పవర్ జనరేట్ చేస్తుందో. ఇక్కడే వాళ్ళు ఉండేది కంప్లీట్గా 2000 గజాల స్థలం అండి ఇది. ఇక్కడ ఒక మెషిన్ అరేంజ్ చేశారు. ఒకటేమో జస్ట్ ఫ్లయింగ్ వీల్స్ తోటి, ఇంకొకటేమో గేర్ వీల్ కూడా ఉంది. అది కూడా అంటే 2 ఇక్కడ వచ్చిన వాళ్ళకి విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. చెప్పాను కదా, ఎలాంటి ప్లేస్లోనైనా కంఫర్ట్గా సరిపోయేలాగా, ఇండస్ట్రీస్ అయినా, స్మాల్ స్కేల్ అయినా, ఇంటి దగ్గరికి అవసరమైనా, లేకపోతే పొలాల్లో అయినా, లేకపోతే షిప్స్లో అయినా, ఇలా ఎక్కడైనా సరే ఇది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు ఈ మెషిన్ని. సో చూస్తున్నారుగా, ఇవే సోఫాలు. వాళ్ళ ఇల్లు ఇదే కంప్లీట్గా. చిన్న డాగ్స్ని పెంచుకుంటూ ఉన్నారు, ఒక 10 దాకా ఉన్నాయి కుక్కలు అయితే. అండ్ వాళ్ళని అడిగినప్పుడు కూడా అదేంటండి ఎందుకు పర్సనల్ లైఫ్కి దూరంగా ఉన్నారంటే, మా కళ ఇదే, మా పిల్లలు ఇవే, అన్నీ ఇవే, మేము ఆ మెషిన్ సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడాలి, ఇండియా డెవలపింగ్ కాదు డెవలప్ అయిపోయింది అలా కంట్రీ అని చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ చెప్తున్న మాట అయితే అదే రాగానే. బట్ చాలా బాగుంది, ఇన్వెన్షన్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. అది కూడా మనందరం ప్రౌడ్గా ఫీల్ అయ్యే, మన తెలుగు వాళ్ళు దీన్ని కనిపెట్టారు, ఇన్వెంట్ చేశారు, అది ఇంకా హ్యాపీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ప్రత్యేకంగా ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్ రూపంలో కూడా, ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అదే, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని. వాళ్ళ జీవితాన్ని దీనికోసం దారపోసారు కాబట్టి వాళ్ళు పెట్టిన ఖర్చు కన్నా మీకు ఏది అవసరం అవుతుంది, ఎంత ప్లేస్లో అవసరం అవుతుంది అది చెప్తే కనుక కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందిస్తారు. జెన్యూన్గా ఉంటే కనుక, మీకు అవసరం అవుతుంది అని అనుకుంటే కనుక వీళ్ళని కన్సల్ట్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు అందిస్తారు. సో మొత్తానికి అదిరిపోయే, చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువగా పవర్ జనరేట్ అయ్యే మెషిన్ని కనిపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేలా ఉంది వాళ్ళ ఇన్వెన్షన్ అనేది. చూసారుగా, ఇదే వాళ్ళ ఇన్వెన్షన్.